హలో అండి. మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో అదే టేస్ట్లో ఉండే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ కానీ దీని కలర్ కానీ అచ్చం మనకి హోటల్లో ఏ విధంగా అయితే దొరుకుతుందో అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, చూస్తేనే నోరూరిపోతూ ఉంటుంది. దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా బాస్మతి బియ్యం తీసుకుని వాటిని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కుని ఇట్లా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత చికెన్ కూడా తీసుకుని దీన్ని కూడా శుభ్రంగా 1 గంట ఉప్పు వేసుకుని నానబెట్టుకుని తర్వాత 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని కొంచెం పెరుగుని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ కలుపుకుంటూ ఈ విధంగా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. 1 గంట నుంచి 2 గంటల వరకు దీన్ని బాగా నానబెట్టుకుంటే సరే. ఇందులోకి కొంచెం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీలోకి మసాలా పొడి తయారు చేసుకోవడానికి బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, సోంపు, ఇలాచి, చెక్క, లవంగ, షాజీరా తీసుకున్నాను. వీటినన్నిటినీ కలుపుకొని పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటినీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇట్లా పౌడర్ కింద అయిపోతుంది. దీన్ని కూడా మనం ఇప్పుడు చికెన్లోకి యాడ్ చేసుకుందాం. ఇందాక నేను ఎవరెస్ట్ చికెన్ మసాలాని కొంచెంగా యాడ్ చేశానండి. అది బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా అనేది మనకు సూపర్ మార్కెట్లో అన్నిటిలో కూడా దొరుకుతూ ఉంటుంది ఎవరెస్ట్ వాళ్ళది. ఇప్పుడు ఇందులోకి మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ను కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక దళసరిగా ఉండే ఇలాంటి గిన్నెను ఒకదాన్ని పెట్టుకోవాలి. లేకపోతే కుక్కర్ గిన్నెనైనా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. చికెన్ కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన అది లేకుండా ఉంటుంది. చికెన్ కుక్ అయ్యేలోపు మనం ముందుగా సోక్ చేసి ఉంచుకున్న బియ్యాన్ని కూడా పెట్టుకుని అది కూడా 70% ఉడికేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. అందులోకి మసాలా దినుసులైన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి బాగా పట్టి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇందాక మనం చికెన్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపటికి రైస్ అనేది 70% వరకు కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చికెన్లోకి యాడ్ చేసుకుందాం. ఇట్లా రైస్ని మొత్తం అంతా వేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీని మీద మళ్ళీ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని అంతటిని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి. దీని మీద నేను ఒక ప్లేట్ని, దాని మీద ఒక బిందెని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానివల్ల దాని కింద నుంచి ఆవిరికి బాగా ఉడుకుతుందన్నమాట. ఇట్లా ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. టేస్టే ఈ బిర్యానీకి కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్గా ఇట్లా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.